రైళ్ల ద్వారా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు పట్టుకున్నారు. రాజమండ్రి నుంచి మహారాష్ట్రలోని సోలాపూర్కు గంజాయి తరలిస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సుమారు 18 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోగా దాని విలువ సుమారు 9 లక్షల రూపాయలుగా పోలీసులు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన సూరజ్ అనిల్, ప్రసాద్ మహాదేవ్ అనే ఇద్దరు వ్యక్తులు రాజమండ్రి నుంచి కోణార్క్ ఎక్స్ప్రెస్ లో సికింద్రాబాద్ కు చేరుకున్నారు. రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా కనిపించిన వీరి బ్యాగులను తనిఖీ చేయగా గంజాయి బయటపడిందని అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి ముంబై ఎక్స్ప్రెస్ ద్వారా మహారాష్ట్రకు తరలించే ప్రయత్నంలో ఉండగా పోలీసులు వీరిని అరెస్టు చేశారు.